దేశవ్యాప్తంగా నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ వరాహం, నారసింహ అవతారాలు కలిసిన విగ్రహం కేవలం సింహాచలంలో మాత్రమే ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు. అలాంటిది నిజరూప దర్శనం అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? సింహాచలంలో వరాహ నరసింహస్వామి గురించి తెలియని వారు తెలుగు ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. విశాఖపట్నం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సింహగిరిపై వెలిసిన ఈ స్వామిని ఆ ప్రాంతం వారంతా సింహాద్రి అప్పన్నగా ప్రేమగా పిలుచుకుంటారు. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన వైష్ణవ క్షేత్రంగా గుర్తింపబడిన ఈ క్షేత్రంలో స్వామి నిజరూప దర్శనం సంవత్సరంలో ఒకసారి వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు మాత్రమే. అది కేవలం 12 గంటలు మాత్రమే లభిస్తుంది. మిగతా సమయంలో స్వామి చందన పూతతో శివలింగంలా కనపడతారు. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని వధించేందుకు వరాహ అవతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు నృసింహ అవతారంలో వచ్చాడు. ముందుగా హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని వీడేలోగా నీ స్వామి ఎక్కడా? ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వరాహ అవతారాన్ని పూర్తిగా వీడకముందే నృసింహుడిగా వచ్చేస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత భీకరంగా మారిన నృసింహుడి చూసి సృష్టి మొత్తం వణికిపోయింది. ఆ సమయంలో చందన వృక్షానికి ఇచ్చిన వరం బ్రహ్మకు గుర్తొస్తుంది. అలా చందనాన్ని తెప్పించడంతో ప్రహ్లాదుడు స్వామికి చందన సేవ చేస్తాడు. ఆ వేడి తగ్గి శాంతించాడు నృసింహస్వామి. ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం నృసింహ రూపంలోనే సింహాచలంలో కొలువయ్యాడు. ప్రహ్లాదుడి పిలుపు మేరకు ఒక ఉదుటున కిందకు దూకడంతో వరాహ నారసింహుని పాదాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. అందుకే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించవు. కొన్నాళ్లకు వరాహ నారసింహుని విగ్రహం పుట్టలో నిక్షిప్తమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా సింహాచలం దగ్గరకు వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఆ కొండల మహిమ గురించి దివ్యదృష్టితో తెలుసుకున్న ఊర్వశి పురూరవుడికి వివరించింది. ఆ రాత్రికి అక్కడే బస చేసిన చక్రవర్తి కలలో కనిపించిన స్వామివారు తాని మట్టి పుట్టలో ఉన్న విషయం చెప్పారు. అలా 12 అడుగుల పుట్టలోంచి బయటపడిన విగ్రహానికి 12 మనుగుల చందనాన్ని దశల వారీగా సమర్పిస్తారు. నిజరూపం: వరాహముఖం, నరుడి శరీరం, తెల్లని జూలు, 2 చేతులు, పాతాళంలో పాదాలు. ఇది స్వామివారి నిజరూపం. స్వామివారి అసలు రూపాన్ని చూసే అదృష్టం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఉంటుంది. ఈ కొన్ని గంటల్లో స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్ళీ చందనం లేపనం చేస్తారు. అప్పటి వరకు వరాహ నరసింహుడిగా కనిపించిన స్వామివారు చందనం లేపనం తర్వాత లింగ రూపంలో మారిపోతారు. చందనోత్సవం ఇలా చేస్తారు. చందన పూత కోసం గంధపు చెక్కలను తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుండి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియ ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ ముందు రోజు అర్ధరాత్రి నుంచి బంగారు బొరుగులతో స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించడం ప్రారంభిస్తారు. తెల్లవారుజాము నుంచి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. వరాహ నారసింహుడి నిజరూపాన్ని మొదటగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే. అక్షయ తృతీయ రోజు రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పించిన తర్వాత అభిషేకం చేస్తారు. సింహాచలం కొండ మీదున్న గంగాధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలతో పంచామృత అభిషేకం చేస్తారు. 3 మనుగు అంటే 40 కిలోలు, 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనం పూతతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు. 12 మనుగుల చందనాన్ని ఒకేసారి కాకుండా అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లోనూ ఇలా 4 విడతలుగా మొత్తం 12 మనుగులు సమర్పిస్తారు. లోకాన్ని నేలే స్వామి చల్లగా ఉంటే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 30న చందనోత్సవం జరుగుతుంది.
చందన ప్రసాదం ఫలితాలు. చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.